హాయ్ అండి అందరికీ. అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతాయండి, అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. అయితే నేను 6 కట్టలు ఆంధ్రమాత గోంగూర టమాటా కర్రీ చేయబోతున్నానండి. 6 కట్టలు గోంగూర తీసుకుని మంచిగా ఫ్రెష్గా వాటర్లో క్లీన్ చేసి ఇసుక అదేం లేకుండా బాగా చిలకరించి కడగాలండి నీట్గా. అట్లా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి, ఆ బౌల్లోకి తీసుకుని మంచిగా ఒక 10-15 వరకు మిర్చి తీసుకోవాలండి. మిర్చి పళంగానే వేసేయాలండి, అంతేగాని మిర్చిని కట్ చేసి వేయొద్దండి. ఇదే కూరకు అసలు టేస్ట్ అండి. పచ్చిమిర్చి సాల్ట్ వేసి వాటర్ పోయిన అవసరం లేదండి, సాల్ట్ ఒక్కటి వేసి సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, అది కంప్లీట్గా ఉడికిన తర్వాతనే మనం ఉల్లిపాయలు పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బాండీపై పోపు పెట్టుకుని టొమాటోస్ ఒక 4 టొమాటోలు పెద్దవి కట్ చేసుకుని మనం వీడియోలో చూస్తున్న విధంగా పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో జస్ట్ గోంగూరలో కొంచెం ఉప్పు వేసాం కదండి, దానికి సరిపడా టొమాటోలో కొంచెం ఉప్పు వేస్తామండి. టొమాటోలోని వాటర్ బయటకు వచ్చి మగ్గడానికి. టమాటోలో కూడా కొంచెం సాల్ట్, అందులో సగం ఇందులో సగం. మన గోంగూర కంటే ఉప్పు చాలా ఎక్కువ పడుతుంది, అందరికీ తెలుసు. మూత పెట్టేసి మనం సిమ్లో మగ్గనివ్వాలండి. ఇది కాల్షియం రిచ్ రెసిపీ అండి, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇంట్లో. చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి వీడియోని. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా టొమాటో అంతా దగ్గర పడిన తర్వాత మరీ మెత్తగా స్మాష్ అయిపోకూడదండి, ఇలా మనకి ఆనియన్స్ కనిపిస్తూ ఉండాలి. మంచిగా పచ్చిమిర్చి అవన్నీ ఆనియన్స్ అందుకే అండి పెద్ద పెద్దవి కట్ చేసి వేసాము, అది కూడా గోంగూర మొత్తం కంప్లీట్గా కుక్ అయిన తర్వాత వేసాము కాబట్టి మనకి క్రంచీగా మధ్యలో తగులుతూ ఉంటాయండి నోటికి. చూసారు కదా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక కంప్లీట్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి అండి, అది మనకి వీడియోలో ఉందండి చూడండి. నువ్వుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో, నువ్వుల పొడి 1 స్పూన్ వేసానండి. పసుపు వేసానండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసేసామండి. మంచిగా ఆ గోంగూర ఏదైతే ఉడకబెట్టామో ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసి ఆ కొన్ని వాటర్తో మనం ఒక 5 మినిట్స్ మగ్గించుకుని, చూసారు కదండి ఆయిల్ బయటకు వచ్చింది. అలా మగ్గినప్పుడు మనం అందులో కొత్తిమీర వేసి మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసి దింపుకోవడమేనండి. రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్, ప్రతి ఒక్క లేడీస్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇది మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసున్నారు ఇంట్లో అంటే ఓకేనండి. చేయని వాళ్ళైతే కంపల్సరీగా ఈ రెసిపీ మిస్ అవ్వకూడదు కాబట్టి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. వెజ్ బిర్యానీతో మనం సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఏ చికెన్ కూడా పనికిరాదు దీని ముందు. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఎండుమిర్చి, ఆ పచ్చిమిర్చి, ఆ ఉల్లిపాయలు అవి ఒక్కొక్క బయటికి క్రంచీగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.